హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఏమొచ్చి మా మనవరాలకి నెల రోజుల స్నానం ఉందండి. నెల రోజుల స్నానం కాదు, మార్నింగ్ లేచిన వెంటనే మా మనవరాలని అయితే ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. డాక్టర్ అయితే కోకోనట్ ఆయిల్ మసాజ్ చేయమన్నారు. నేను అదే కోకోనట్ ఆయిలే మసాజ్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఎలాగ మసాజ్ చేయాలో అదైతే ఇది ఈ బ్లాగ్లో పెడుతున్నాను. పొద్దున్నే 6 o'clockకి లేపేసి మా మనవరాలనైతే మసాజ్ చేస్తున్నాను అనమాట. ముందు ఆయిల్ పూర్తిగా బాడీ మొత్తం ఆయిల్ రాసి మసాజ్ చేయాలండి. ఎంత ఆయిల్ పెడితే అంత మంచిది పిల్లలకి. పూర్వమేమో నువ్వుల నూనెతో మసాజ్ చేసేవారు, కానీ ఇప్పుడు నువ్వుల నూనె మంచిది కాదే డాక్టర్లు అంటున్నారు. అందుకు కోకోనట్ ఆయిల్ అయితే ఫ్రెష్ది మిల్లులో తెచ్చేసి మేమైతే మసాజ్ చేస్తున్నాము. బాగానే మా మనవరాలకి అయితే కోకోనట్ ఆయిల్ బాగా పడ్డది, బాగానే సూట్ అయింది. పిల్లలకి ఎంత ఆయిల్ పెడితే అంత మంచిది, ఒంట్లో ఇంకితే అంత బలం అన్నమాట. ఆయిల్ ఫుల్గా బాడీ మొత్తం రాసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసి గట్టిగా పిల్లలకి పామితే నూనె ఫుల్గా ఒంట్లో ఇంకిన వరకు పామితే వాళ్ళకి బాగుంటుంది, బలం కూడా. ఇంకా ఫుల్గా కాలు, చేతులు, నడుము ఇవంతా పామేసిన తర్వాత బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయాలన్నమాట. చంటి పిల్లలకి రోజు ఇడిచి రోజు స్నానం చేయించాలండి. అంటే ఒకరోజు ఆయిల్ మసాజ్ చేసి స్పాంజ్ బాత్ అనేసి తడిగొడ పెట్టి చేసేయాలి. తడిగొడతో తుడిచి తర్వాత తయారు చేసేయాలి. అలానే రెండో రోజు తలంటి స్నానం చేయించాలి. నలుగు పెట్టేసి తలంటి స్నానం అయితే చేయించాలి. స్నానం చేయించిన రోజైతే పిల్లలు చాలా బాగా పడుకుంటారు, చక్కగా పేచీ పెట్టకుండా పడుకుంటారనమాట. డైలీ కానీ స్నానం చేయించామంటే జలుబు గట్రా వస్తుంది. అందుకనేసి రోజు ఇడిచి రోజు స్నానం అనమాట పిల్లలకి. ఇలానే ఎక్సర్సైజులు చేయాలి, ఎందుకంటే తల్లి కడుపులో ఉండేటప్పుడు మొద్దుగా ఉంటారు కదండి. అందుకని కాళ్ళు, చేతులు అన్నీ ఆయిల్ పామేసి మసాజ్ చేస్తే కొంచెం సాగుతాయి కాళ్ళు, చేతులు. అందుకని మసాజ్ చేస్తారనమాట.